పీ పాలనలో ఆ జిల్లా సహకార సంఘాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల నిధులు స్వాహా అయ్యాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా నిజానిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకునే దిక్కే లేదు. లోతైన విచారణ చేయాల్సి ఉన్న నేతల ఒత్తిళ్లతో వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరుగున పడేస్తారా, అక్రమాలను వెలికి తీస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఫ్యాన్ పార్టీ నేతలు మెక్కిందంతా కక్కిస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు కిక్కులు మనడం లేదు? స్వాహా చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు వెనకాడుతున్నారు? ఈ వ్యవహారంలో కూటమి వైసీపీ నేతలకు లోపాయికారిగా ఏదైనా అవగాహన ఉందా? గత ఎన్నికలకు ముందు ఫ్యాన్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన నేతకు డీసీసీబీ చైర్మన్ పగ్గాలు అప్పగించడంతోనే సహకార కుంభకోణాన్ని వెలికితీసే విషయంలో ముందడుగు పడ్డం లేదా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ వ్యవహారం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ పాలనలో దోపిడీ జరగని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. శాండ్, ల్యాండ్, మైన్, వైన్, గ్రావెల్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడంత పొడవునుంటుంది. చివరికి అన్నదాతల కోసం ఆవిర్భవించిన ప్రాథమిక సహకార వ్యవసాయ సహకార సంఘాలు పిఏసిఎస్లోనూ స్వాహా చేశారు అన్న ఆరోపణలున్నాయి. ఫ్యాన్ నేతల కాసుల కక్కుర్తి సహకార రంగం నిర్వీర్యమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దీని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. సహకార సంఘాల్లో అక్రమాల పర్వం ఏళ్ల తరబడి సాగింది. కోట్ల రూపాయల్లో కుంభకోణం జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకునే దిక్కే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రైతులకు రుణాలిచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన సహకార సంఘాల్లో నిధులు దోపిడీ చేసి వాటిని పీల్చి పిప్పి చేశారు. పిఏసిఎస్లో వైసీపీ నేతలు సొంత మనుషులను పెట్టుకుని రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారు అన్న ఆరోపణలొచ్చాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీసీసీబీ చైర్మన్ గా రాతంశెట్టి రామాంజనేయులు పనిచేశారు. కానీ అనధికారికంగా పెత్తనం చేసింది మాత్రం వైసీపీ కీలక నేత మేనల్లుడే అన్నది బహిరంగ రహస్యం. భూ యజమానులకు తెలియకుండా నకిలీ రైతులను సృష్టించి వందల కోట్ల రుణాలను తీసుకుని లెక్కాపత్రాలు లేకుండా చేశారు అన్న ఫిర్యాదులున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పిఏసిఎస్లలో నకిలీ రుణాల బాగోతం వెలుగులోకి రావడంతో ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్తో పాటు సహకార శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. బోగస్ రుణాల వ్యవహారం తేల్చాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం, బొక్కలో పెట్టించి మక్కలిరగొట్టిస్తాం, జైల్లో బంధిస్తామని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం నేతలు చివరికి చేతులెత్తేశారు అన్న విమర్శలొస్తున్నాయి. ఆధారాలతో సహా అన్నీ బయటపెడతామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసే అంశంలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావును కూటమి ప్రభుత్వం నియమించింది. దీంతో వైసీపీ హయాంలో జరిగిన రుణాల కుంభకోణాన్ని వెలికి తీస్తారని జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ దిశగా చర్యలు లేవు. దీంతో సహకార రుణాలు కుంభకోణం మరుగున పడిందా లేక కావాలనే పక్కన పడేశారా అనే చర్చ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతోంది. కూటమి నేతలు గతంలో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అని ప్రశ్నిస్తున్నారు. కూటమి నేతల తీరు చూస్తుంటే అవినీతిని వెలికి తీయకుండా వైసీపీతో కుమ్మక్కయ్యారా లేక ఈ కుంభకోణంపై విచారణ చేయొద్దంటూ పైనుంచి ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని గతంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్న వస్తోంది. డీసీసీబీ ప్రస్తుతం చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అవే విచారణకు అడ్డొస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే సహకార సంఘాల్లో జరిగిన రుణాల కుంభకోణం కథ కంచికి చేరినట్లేనా అన్న అనుమానాలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.